హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే దేవుడి దయ వల్ల, మీ అందరి సపోర్ట్ వల్ల చాలా బాగున్నాము. అలానే మీరు కూడా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఆదివారం నైట్ అయితే మా అక్క వాళ్ళ పాప అండి, వాళ్ళ ఇంటి దగ్గర కృతజ్ఞత ప్రార్థన పెట్టుకుంటున్నాను అని ఒక వారం రోజుల ముందే చెప్పింది రమ్మని. ఇంకా రోజు మేము సండే రోజు ఉదయం ప్రార్థన చూసుకుని సాయంత్రం బయలుదేరి వెళ్ళాము. ఇంకా ఉదయం నైట్ ప్రార్థన చాలా బాగా జరిగిందండి దేవుడి దయ వల్ల. అయితే నేను షార్ట్ వీడియోలో పెడతాను అది. అయితే పొద్దుట ఇంకా నైట్ అయితే కనుక సంఘానికి ఏమీ భోజనాల కార్యక్రమం లేదు, ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రమే భోజనాలు పెట్టారన్నమాట. అందులో మాకు రైసు, బిర్యానీ, చికెను, సాంబారు మిగిలితే ఇంకా పొద్దుట చుట్టాలు వాళ్ళు మేము ఉన్నాం కదా, ఇంకా అవే తినేసాము. ఎందుకు సెపరేట్గా టిఫిన్ చేసుకునేదని. ఇంకా అందరికీ మంచిగా సరిపోయి చక్కగా ఒక చోట కూర్చుని ఇలా ప్రశాంతంగా తిన్న ఆనందం ఎంత హ్యాపీగా ఉంటుంది కదండి. నాకు భలే ఇష్టము. ఇలాగా ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను కదా, అందరూ ఒకే చోట ఉండేది ఈ రోజుల్లో అంతగా ఏం కుదరట్లేదండి. ఎవరికి వాళ్ళు బిజీగా ఉన్నారు కాబట్టి ఖాళీ ఉండట్లేదు. పిల్లలకైతే సెపరేట్గా టిఫిన్ అయితే చేశారు, మినపట్టు. టెడ్డీ బేర్ చూడండి ఫ్రెండ్స్, టెడ్డీ బేర్ అట్టేసింది ఫ్రెండ్స్ మా ఆంటీ. చూసారు కదా ఎంత బాగుంది. టెడ్డీ బేర్ సౌలు ఎగిరిపోయింది చప్పట్లో. టెడ్డీ బేర్ చెవులు, ముఖం, పొట్ట అలా సూపర్ చూసారు ఫ్రెండ్స్. మా సీల చెట్టు కనసకాలి ఫ్రెండ్స్. ఇవి 1 కాదు 2 కాదు 3 కాయలు ఉన్నాయి. చేశారు ఫ్రెండ్స్, 3 కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కోసిన వీడియో కూడా తీద్దాం. కోసారు ఫ్రెండ్స్, కట్ చేసి కోసిన వీడియో కూడా తీద్దాం ఫ్రెండ్స్. అది కూడా చూడండి లాస్ట్ వరకు ఎక్కడైతే చేయాలండి. మా పిల్లలకైతే చెవులు కుట్టించాను కానీ ఎక్కువగా చెవులు పెట్టక ఏమైందంటే అది కూరుడిపోయిందండి, మూసుకుపోయినాయి కన్నాలు. దానికోసమని ఇక్కడ మా అక్క వాళ్ళ పాప ఏం చేస్తుందంటే, అది ముళ్ళు ఉంటుంది కదా, ఆ ముళ్ళుతో వాళ్ళకి కన్నాలు ఉన్నాయి కదా ఆల్రెడీ, ఆ కన్నాల్లో గుచ్చుతుంది. ఇక్కడైతే మా చిన్న పాపకి కన్నం కొంచెం కిందకు వచ్చిందని ఇంకా కన్నంలోనే గుచ్చుతానని చెప్పి పైన పాపం కొత్తగా వేరే కన్నాన్ని అయితే కుట్టింది. చాలా ఏడిసింది పాపం. అది అలా ఉండగా మళ్ళీ ఏమైందంటే ఆ ముళ్ళని కట్ చేద్దామనేసి ఇది చూసేసరికి పైన చెవు కూడా చిన్న ముక్క కట్ అయింది. ఇంకా చూసుకోవాలి, చాలా చాలా ఏడిసిందనే చెప్పాలి. ఇది వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు చూసావా అసలు మోయిలేని లగేజీతో వెళ్తుంది. ఎవరనుకుంటున్నారు, ఇంకా వాళ్ళమ్మ లేదు కదా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఒకరికొకరు అలా చూసుకుంటూ ఉంటారు. పెద్దమ్మాయి ఇంకొచ్చిందంటే ఏదో ఒక్కటి అలాగా కట్ అయితే పంపిస్తుంది. అందుకే పిల్లడు అంటున్నాడు ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్న బ్యాగ్తో వచ్చి వెళ్ళేటప్పుడు చూసా మోయిలేనని సరుకులు పట్టుకెళ్తున్నారు. అది వచ్చేటప్పుడు ఆ బ్యాగ్తో వచ్చిందంట. అమ్మో నాకే తెలియలేదు. ఇప్పుడు వెళ్ళేటప్పుడు పండు చెప్పు. అది మరి పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు. దీనికోసమే మా పుట్టింటి దగ్గర ఏమైనా ఉంటే తెచ్చుకుందాము అని. తాను వెళ్ళిన తర్వాత నేను కూడా మధ్యాహ్నం నుంచి బయలుదేరానండి. ఇంకా మధ్యాహ్నం వరకు ఉండిపోయాను. ఎందుకు అంటే మా ఆయన ఆటో లేదు కదా, ఇంకా మేము సపరేట్గా ఆటో మీద వెళ్ళాలి. ఆయన ఏమో ఆటో రిపేర్ చేసుకునే దగ్గర ఉన్నాడు అనేసి ఇంకా మాకు కూడా చూసారు కదా, తను ఏం చేసిందంటే ఇంకా తల్లిలాగండి. ఎవరు వెళ్ళినా తన దగ్గర ఏమున్నా కానీ అన్నీ కూడా చక్కగా పెడుతుంది అందరికీ. చాలా గ్రేట్. వెళ్ళామంటే ఏదో ఒకటి తెచ్చుకోవడమే. నేనేం తెచ్చుకున్నానంటే ఈరోజు ఆవకాయ పచ్చడి పెట్టిందంట మొన్న. అవైతే కనుక ఆవకాయ పచ్చడి ఒక బాక్స్ నిండా ఇచ్చింది. అలాగే వీళ్ళకి ఒక గేదె ఆవు కూడా మా తమ్ముడు అంటే మా అక్క వాళ్ళ పెద్దల్లుడు మేపుతాడన్నమాట. ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ పెడతాను. నెక్స్ట్ వీడియోని ఎవరు మిస్ కావద్దు. వాళ్ళ అదే కౌలుకు తీసుకుంటారు, సేను అంటారు కదా, అలా కౌలుకు తీసుకున్న సేను అంతా తీసాను. మామిడి తోట, ఇంకా వాళ్ళ గేదెలు, అవన్నీ చాలా బాగుందండి. వీడియో మిస్ కావద్దు. ఇక్కడ ఏంటంటే ఆవకాయ పచ్చడి, అలాగే జున్ను పాలు. ఆ గేదె ఈనిందంటే అందుకు జున్ను పాలు కూడా ఎప్పుడో ఉంటాయి. అవి నెల రోజులైంది. అవి తీసి ఆ జున్ను పాలు, ఆవకాయ పచ్చడి, పెరిగి పాలు ఉంటాయి కదా వాళ్ళకి, ఎక్కువగా గడ్డ పెరిగండి బాబు, స్వచ్ఛమైంది మంచి గడ్డ పెరిగి, అలాగే జీడి పిక్కలు ఏమంటాం మనము, పచ్చి జీడికాయలండి, జీడికాయలు కాదు అవి జీడి పిక్కలు అయితే ఇచ్చింది. ఇంకా ఇవి ఇక్కడ గుత్తి పువ్వులు ఉంటే అవి విత్తనాల కింద మొక్కలు అవి బాగుంటాయి అనేసి అవి, మామిడికాయలు, ఇంకా చాలానే కట్టిందండి. ఇవన్నీ కూడా మేము కూడా సర్దేసుకుని మేము కూడా బయలుదేరదాము అనేసి ఇంకా అన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇది ఫ్రెండ్స్ వీడియో. ఎవరికైనా నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు. మేమైతే ఎంతో కష్టపడి వీడియోని చేస్తున్నాం. లాస్ట్ వరకు చూసిన వాళ్ళు కంపల్సరీ ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియోలు మాత్రం ఎవరు మిస్ కావద్దు. మంచి పల్లెటూరులో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అయితే కనుక మీరు కంపల్సరీ
ఒకసారి చూస్తారనే చెప్పాలి. మీ అందరికీ కూడా చిన్నప్పుడు డేస్ అయితే కంపల్సరీ గుర్తుకొస్తాయి. అంత బాగా ఎంజాయ్గా ఉండే ఒక మంచి వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఇంతవరకు చూసిన మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ చెప్పుకుంటున్నాను. బాయ్ అండి.